విజయసాయిరెడ్డి వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు. వైసీపీ దురదృష్టమో లేక ఆయన వ్యూహమో తెలియదు కానీ పార్టీ నుంచి బయటకెళ్లిపోయారు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా పునాదుల నుంచి ఉన్న వారిని కోర్ కమిటీ మెంబర్స్గా చూస్తారు. వారే పార్టీకి అసలైన బలాలు. వారు కనుక బయటకు పోతే పార్టీకి ఇబ్బందులు వస్తాయి. గట్టిగా చెప్పాలి అంటే అసలుకే ఎసరొస్తుంది. అందుకే ఎవరు కోర్ టీం మెంబర్స్ని దూరం చేసుకోరు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా వాటిని ఏదో కాటికి సర్దుబాటు చేసుకుంటారు. కానీ వైసీపీలో మాత్రం అధినేత తీరే వేరు అన్నట్లుగా ఉంటుంది అంటున్నారు. అందుకే మూలాలైన వారు, పార్టీతో పుట్టిన వారు కూడా కాడే వదిలేస్తున్నారు. అయితే అలా బయటకు వెళ్లిన వారు అంతా గుట్టు విప్పుతారు. కానీ ఇక్కడ వైసీపీకి కొంత లక్ కలిసి వచ్చి విజయసాయిరెడ్డి దాదాపు మౌనంగానే ఉంటున్నారు. నన్ను కెలకొద్దు అని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు కూడా. విజయసాయిరెడ్డితో పెట్టుకుంటే వైసీపీకి లాభం ఏమీ లేదు సరికదా, ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినా సరే తాజాగా జరిగిన ఒక మీడియా మీటింగులో జగన్ కోరి మరీ విజయసాయిరెడ్డిని కెలికారు. ఆయన చంద్రబాబుకు తన 3.5 రాజ్యసభ పదవిని తాకట్టు పెట్టారని పెద్ద మాటలే మాట్లాడారు. దానికి భారీ కౌంటర్ని ట్వీట్ చేస్తూ విజయసాయిరెడ్డి ఇచ్చారు. చంద్రబాబుకు అమ్ముడు పోయారు అన్నది పెద్ద ఆరోపణ. దాంతో విజయసాయిరెడ్డి రెస్పాండ్ అవుతూ తాను ఏ ప్రలోభాలకు లొంగేవాణ్ణి కాను అని స్పష్టం చేశారు. అంతేకాదు తానెవరికి భయపడనని కూడా చెప్పారు. తనకు 3 దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారు అని విజయసాయిరెడ్డి భారీ ఆరోపణ చేశారు. మద్యం కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ కర్తా కర్మ క్రియ, అందులో పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కుండబద్దలు కొట్టారు. ఆ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెబుతాను అని వైసీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తన దగ్గర ఇంకా చాలా మ్యాటర్ ఉందని ఆయన అంటున్నారు. మరోవైపు చూస్తే విజయసాయిరెడ్డి ఈ రోజుకి వైఎస్ఆర్ రక్తంగా జగన్ని చూస్తున్నారు. ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు అని అర్థమవుతోంది. అంతేకాదు జగన్ తన మీద నేరుగా ఆరోపణలు చేసినా ఆయన కసిరెడ్డి రాజశేఖర్ వద్దనే ఆగిపోతున్నారు. ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీదనే ఆరోపణలకు పరిమితం అవుతున్నారు. జగన్ తన మీద చేస్తున్న ఆరోపణలు ఆపేందుకు విజయసాయిరెడ్డి ఆయనకి ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. అది వైఎస్ఆర్ మీద విజయసాయిరెడ్డికున్న అభిమానంతోనే అంటున్నారు. ఇక డిప్లొమాటిక్ గానే విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అదే కనుక జగన్ మీద కోపం ఉంటే ఆయన అన్న మాటలకు ఆగ్రహం చెందితే విజయసాయిరెడ్డి ట్వీట్ వేరే లెవెల్లో ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డిని కెలకడం జగన్తో పాటు వైసీపీ నేతలు మానుకుంటేనే మేలని అంటున్నారు. అన్నీ తెలిసిన అపర బ్రహ్మలా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనతో పెట్టుకుంటే ఇబ్బంది పడేది ఖచ్చితంగా వైసీపీయే అంటున్నారు. సో విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన వారు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయన చాలానే తగ్గారని అంటున్నారు. చూడాలి మరి ఇక మీదట వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో.